అయితే సార్ మీరు ఇందాకన్నారు ఏపీలో కూడా మహిళా శిశు సంక్షేమ శాఖలో 2400 వరకు వేకెన్సీస్ ఉన్నాయని. అసలు ఈ నోటిఫికేషన్స్ ఎప్పుడు విడుదలవుతాయి? మనకి ఇందులో 2400 అంటే మనకి కింది స్థాయి సిబ్బంది ఉన్నారండి, ఎవరు అంగన్వాడీ టీచర్లు. వాటి కోసం అయితే పెద్ద ప్రాబ్లం లేదు. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అది రిక్రూట్మెంట్లు నడిచిపోతాయండి. అయితే ఎక్కడ ప్రాబ్లం అంటే మనకి 243 చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్సు, అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ 1, బాలరక్షా భవన్ సూపరింటెండెంట్లు, ఇవి 243 వేకెన్సీస్ ఉన్నాయి. 2023 నుంచి కూడా ఈ ఫైల్ అనేటువంటి నడుస్తుందండి. మధ్యలో మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డుకి వెళ్ళడం, తర్వాత వాళ్ళు రిక్రూట్ చెయ్యను అని చెప్పేసి వాళ్ళు చెప్పడం, తర్వాత అది మళ్ళీ జియో క్యాన్సిల్ కాకపోవడం, మళ్ళీ దాన్ని ఏపీపీఎస్సీ పంపించాలని నిర్ణయం తీసుకోవడం, ఇవన్నీ కూడా గందరగోళం నడుస్తుందండి. అయితే మరి ఇది ఎక్కడుంది ప్రజెంటు అనేటువంటి చూస్తే, ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో ఆ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, అందులో ఒక క్లారిటీ రావచ్చు అనేటువంటిది హోప్. అందుగురించే ఈ సిడిపిఓ ఈఓకి ప్రిపేర్ అవుతున్నటువంటి, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూడండి. ఆ జాబ్ క్యాలెండర్లో మీకు ఏదైనా విషయం తెలిసినట్లయితే, ఆ జాబ్ క్యాలెండర్లో ఏదైనా విషయం తెలిసినట్లయితే మీరు వెంటనే ఆ ప్రిపరేషన్ అనేటువంటిది కొనసాగించండి. మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అయితే ఆన్లో ఉంచండి. ఖచ్చితంగా ఈ 243 వేకెన్సీస్ ఇప్పుడు కాకపోతే తర్వాత అన్నా సరే రిక్రూట్ చేయాలి. మరి ఎవరికి ఇబ్బందిగా ఉంటుంది? వయసు దాటిపోతున్నటువంటి వాళ్ళండి. అంటే ఆ యొక్క లాస్ట్ బార్డర్ ఇయర్లో ఎవరైతే ఉంటారో అది లేట్ అయిందంటే వాళ్ళు అవకాశాన్ని కోల్పోతారు. అంటే ఓ రకంగా ఏం చేయాలంటే ప్రభుత్వం కూడా ఒకటి ఆలోచించాలండి, మన వయసు పెరిగిపోతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక చిన్న అవకాశాన్ని ఇవ్వాలి. ఎందుకంటే దాదాపు 13 సంవత్సరాల తర్వాత ఈ నోటిఫికేషన్ వస్తుందండి. మరి 13 సంవత్సరాలు బట్టి అభ్యర్థులు ప్రిపేర్ అవ్వలేదు కదండి, వాళ్ళకి ఎగ్జామ్ రాసే అవకాశం రాలేదు. కాబట్టి ప్రభుత్వం ఒక పెద్ద మనసుతో వాళ్ళు చూసుకుని వాళ్ళకు కూడా ఒక అవకాశాన్ని, ఏజ్ రిలాక్సేషన్ కనుక ఇచ్చినట్లయితే కనీసం ఒక 4-5 ఇయర్స్ అన్న ఈ జాబ్ వరకు, అట్లీస్ట్ ఈ జాబ్ వరకు ఒక 4-5 ఇయర్స్ ఇచ్చినట్లయితే కొంతమందికి అవకాశం ఇస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారండి. అంటే ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? అది ప్రభుత్వం నిర్ణయం, పూర్తిగా పాలసీ మ్యాటరు. కారణం ఏంటంటే ప్రభుత్వం 2 రకాలుగా ఆలోచించవచ్చండి. ఒక ఉద్యోగానికి ఇస్తే అన్ని ఉద్యోగాలకి ఇవ్వాలి కదా, కాబట్టి మేము దీని గురించి ఇవ్వము. ఇంకొక ఉద్దేశం ఏంటి అంటే, దాదాపు 10 సంవత్సరాలు బట్టి రిక్రూట్మెంట్ జరగలేదు కదా, వాళ్ళకి కొన్ని సంవత్సరాలు వయసు సడలింపు అనేటువంటిది ఇవ్వడం వలన కొంత ప్రయోజనం ఉంటుంది అని ఆలోచించేటువంటి విధానం కూడా ఉంది. ఈ రెండింటిలో గవర్నమెంట్ ఏ పాలసీ ప్రకారం వెళ్తుంది అనేటువంటి చూడాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ అండి. ద ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన మోస్ట్ పవర్ఫుల్. అలాగే ఆ యొక్క శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ మంత్రులందరూ పవర్ఫుల్. ఇఫ్ దే ఆర్ రియల్లీ ఇంటెండెడ్ టు డూ గుడ్ టు ది పీపుల్, మన మహిళలందరికీ కూడా మంచి చెయ్యాలి అని వాళ్ళు కోరుకున్నట్లయితే ఖచ్చితంగా ఏజ్ రిలాక్సేషన్ వస్తుందండి, తప్పదు.